ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ రమ్య. సో వెస్ట్ బెంగాల్లో బీజేపీ గెలిచి మమతా బెనర్జీ ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. దాని పట్ల మన జగన్మోహన్ రెడ్డి విచారణ వ్యక్తం చేయాల్సి వచ్చింది. అసలు ఎందుకు వ్యక్తం చేయాల్సి వచ్చింది, దాని వెనుక అసలు ఇంకేమైనా లోతుగా వ్యూహాలు ఉన్నాయా, అవన్నిటి గురించి కూడా ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ కట్ట గారు కొంచెం డెప్త్గా అనాలిసిస్ అయితే ఇచ్చే ప్రయత్నం చేస్తారు. సో నమస్కారం అండి. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి వెస్ట్ బెంగాల్లో ఓడిపోయిన మమతా బెనర్జీకి అంతలా ఎందుకు విచారణ వ్యక్తం చేయాల్సిన అవసరం వచ్చింది? ఒక గూటి పక్షులు కదా, ఒకే రకమైన పక్షులు కదా. అంటే ఎలాంటి గూటి ఎలాంటి పక్షులు అంటారు? అరాచకం, నియంతృత్వం, ప్రజల మీద ఒక రకమైనటువంటి పెత్తందారీ వ్యవస్థకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి మనసత్వాలు. సో మనసత్వాలు కలిశాయి, ఫ్రెండ్షిప్ కలిసింది. అంటే ఒకే రకమైన మనుషులు ఎక్కడో చోట కలుస్తారు అంటారు కదా, వాళ్ళ భావాలు కలుస్తాయంటే కదా, వీళ్ళ భావాలు కూడా కలిసాయి. మమతా బెనర్జీ అంటే అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే. మమత ఎక్కువ అరాచకం ఎక్కడ సాగింది అంటే వరుసగా 3 సార్లు అధికారం వచ్చేసరికి మమతా అరాచకం మీద దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. జగన్ అరాచకం 5 సంవత్సరాల్లోనే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అంటే మమతా అరాచకం మొత్తాన్ని దేశం మొత్తం తెలియటానికి 15 సంవత్సరాలు పడితే జగన్ అరాచకం తెలియటానికి 5 సంవత్సరాలు పట్టింది. సో వీళ్ళిద్దరి అరాచక భావాజాలం కలవటం ఫలితంగా ఇప్పుడు మమతా బెనర్జీ ఓడిపోవటం జగన్మోహన్ రెడ్డి గారికి బాధ కలిగించే విషయం కావచ్చు. కానీ ఈ రోజుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి. రాజకీయాల్లో రప్ప అనేటువంటి సిచ్యువేషన్ జనం యాక్సెప్ట్ చేయరు. జనం అభివృద్ధిని కోరుకుంటారు, జనం వికాసాన్ని కోరుకుంటారు, ఉద్యోగ కల్పనని కోరుకుంటారు, ఒక పాజిటివ్ ఇమేజ్ ని కోరుకుంటారు. నెగిటివ్ సిచ్యువేషన్ కోరుకోరు. ప్రతిదాన్ని నేను వ్యతిరేకిస్తాను, ప్రతిదాన్ని నేను అడ్డుకుంటాను, ప్రతి వాడిని ఎదిరించి ఎగిరి తంతాను అనే దాన్ని జనం యాక్సెప్ట్ చేయరు. అనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నేర్చుకోగలిగితే మంచిది అనేది నా వ్యక్తిగతంగా అభిప్రాయం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 3 గుణపాఠాలు వచ్చాయి. ఒకటి తన ఓటమి. 2019 ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ 151 సీట్ అధికారం ఇచ్చారు. అవుట్ ఆఫ్ 175 151 జగన్మోహన్ రెడ్డి. అంటే చూడు ఎంత పర్సెంటేజో చూడు. అంటే ఆల్ ఓవర్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అదొక రికార్డ్. ఆ రోజు ఎంత జగన్మోహన్ రెడ్డి మీద ఆశలు పెట్టుకొని ఆ రోజు అధికారం చెప్పుకుంటారు. కానీ ఆ ఆశల్ని అడియాసలు చేసుకొని అదే ప్రజలు మళ్ళా 2024 ఎన్నికల్లో 11 సీట్లే పరిమితం చేశారు. 11 సీట్లే పరిమితం చేశారు. అంటే ఎవరి అధికారం ఇవ్వగలరో వాళ్ళకి అధికారం తీసేయడం కూడా వచ్చు, వాళ్ళకి వాతలు పెట్టడం కూడా వచ్చు. ఇప్పుడు నీ టైం వచ్చినంతకాలం నువ్వు చూపించుకున్నావు, ప్రజల టైం వచ్చినప్పుడు ప్రజలు చూపించారు. ఇలా మమతా బెనర్జీ కూడా టైం పట్టింది కొద్దిగా మమతా బెనర్జీకి, ఎందుకంటే ఆమెకు ప్రత్యర్థి లేకపోవడం వల్ల టైం పట్టింది. కాబట్టి ప్రత్యర్థి దొరికారు. బీజేపీ వాళ్ళు గట్టిగా తిష్ట వేసుకుని కూర్చున్నారు. నువ్వేంటి నీ సంగతి ఎందుకు చూస్తాం అన్నారు. ఆ సంగతి ఎందుకు చూసేవాడు దొరికాడు, వెంటనే ఓటేశారు. కానీ ఇక్కడ మమతా బెనర్జీ విషయానికి వచ్చేసరికి ఆ ఫస్ట్ 5 years అంటే ప్రత్యర్థి లేరు అనుకోవచ్చు. బట్ ఆ నెక్స్ట్ ఇయర్ కైనా కొంచెం బీజేపీ అప్పటికే ఆల్రెడీ కొంచెం గ్రౌండ్ స్థాయిలో మంచిగా బలిష్టంగానే ఉంది కాబట్టి అయినా సరే మమతా బెనర్జీకి ఎందుకు 3 times అవ్వాల్సి వచ్చింది అంటే దానికి ఒక కారణాలు ఉన్నాయి. విషయం ఏంటంటే బీజేపీ ఎప్పటి నుంచి ఎదిగింది? 2018 నుంచి ఎదిగింది. సో 2021కి బాగా పెరిగింది, కానీ సరిపోలే, టైం సరిపోలే. రెండోది అక్కడ లోకల్ లీడర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇక్కడ జగన్కి ఏంటంటే వాత పెట్టే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అక్కడ మమతకు వాత పెట్టేటువంటి ఎవరున్నారు? సువేందు అధికారి. ఆ సువేందు అధికారి మమతకు వాత పెట్టగల నాయకుడు అనేది నమ్మటానికి కొంచెం టైం పట్టింది. అంటే అక్కడ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితి. రెండోది ఏంటంటే మమతకు అనుకూలంగా ఒక మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది, ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్. జగన్మోహన్ రెడ్డికి ఎలా అయితే రప్ప బ్యాచ్ ఉన్నారో అలాగే మమతాకు కూడా మైనార్టీ ఓట్ బ్యాంక్ ఉంది, ఫిక్స్డ్ ఓట్ బ్యాంక్. అది కాపాడుతూ వచ్చింది. సో మిగతా వాళ్ళు పోరలేదు కాబట్టి టైం పట్టింది. అందులో బీజేపీ అక్కడ కొత్తగా అప్పుడప్పుడు నిర్మించుకోండి. 3 నుంచి 77 పెరిగారు. 77 నుంచి ఇప్పుడు అధికారాన్ని సంపాదించారు. 200 వరకు రీచ్ అయినట్టున్నారు. కానీ అక్కడ ఆల్రెడీ టీడీపీ ఎస్టాబ్లిష్ అయింది ఆంధ్రాలో. అందుకని జగన్మోహన్ రెడ్డి గారిని ఈజీగానే ఎస్టాబ్లిష్ అంటే అతని నేచర్ని ప్రజల ముందు చెప్పగలిగింది, పెట్టగలిగింది, అధికారాన్ని దింపగలిగింది. కానీ బీజేపీ ఏంటంటే తన ఎస్టాబ్లిష్ అవుతూ, అంటే టీడీపీ ఎస్టాబ్లిష్ అయి ఉంది కాబట్టి ఈజీగా గెటన్ కలిగింది. అక్కడేమో బీజేపీ ఎస్టాబ్లిష్ అవుతూ ఇంకో మమతా యొక్క నేచర్ ప్రజల ముందు పెట్టి దానికి కొద్దిగా టైం పట్టింది. సరే టైం పట్టినా అంతిమంగా రిజల్ట్ అయితే వచ్చింది కదా. సరే ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉంటాయి.
ఆ పరిస్థితిని బట్టి కొంతకాలం ఎక్కువ కాలం కొనసాగి ఉండొచ్చు. రెండోది బెంగాల్ ప్రజలకి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఎవరికి అధికారం ఇచ్చినా కొంచెం సుదీర్ఘకాలం ఇస్తారు. ఒకప్పుడు కమ్యూనిస్టులకి 3 దశాబ్దాలకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు రికార్డు స్థాయిలో సీఎం గా జ్యోతి బసు పనిచేశారు. వరుసగా 23 సంవత్సరాలు మేము పనిచేశారు పెద్ద ఆయన. తర్వాత ఆయన చనిపోయాక కానీ బుద్ధ భట్టాచార్య సీఎం గానే, బుద్ధే భట్టాచార్య సీఎం అయిన తర్వాత కానీ కమ్యూనిస్టులు బట్టి అక్కడ కోపం వచ్చి మమతా బెనర్జీకి అధికారం 2011లో ఇచ్చారు. అంటే ఇప్పటి నుంచి కూడా మళ్ళీ సుదీర్ఘకాలం బీజేపీకి ఇచ్చే అవకాశం ఉంది. అక్కడ ఆ పాలిటిక్స్, బెంగాల్ పాలిటిక్స్ మనం అర్థం చేసుకోగలిగితే ఉంది. అలాంటిది మమతా పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది కదా. నేను దాకా ప్రత్యేది సరైన లేరు అనుకుని ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు ఉన్నారు అనుకుని బీజేపీకి ఇచ్చిన తర్వాత ఇప్పుడు బీజేపీ ఏమైనా స్వయంకృత అపరాధాలు చేసుకుంటే చెప్పలేము అది. కానీ మోస్ట్లీ అయితే అక్కడ అవకాశం ఉంది బీజేపీకి కంటిన్యూగా అధికారం. కానీ ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవాల్సిందంటే అరాచకం, అభివృద్ధి వ్యతిరేకం, నియంతృత్వం అంటే ప్రజలు అధికారం ఇవ్వరు, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఉన్న పెద్ద టాస్క్ ఏంటంటే 2029 ఎన్నికలు కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మార్పు రాలే, ఇప్పటికైతే రాలే. ఇప్పటికీ నేను అమరావతిని వ్యతిరేకిస్తానంటాడు, ఇప్పటికీ నేను ప్రాజెక్టును వ్యతిరేకిస్తానంటాడు, ఇప్పటికీ రప్పరప్ప పాలిటిక్స్ అంటాడు, ఇప్పటికీ సప్త సముద్రాలు దాటొచ్చైనా సరే నీ సంగతి చూస్తానంటాడు, ఇప్పటికీ కట కార్తీక్ సంగతి చెప్తానంటే అంటాడు. అలా అంటే పెట్టుబడిదారుని జైల్లో పెడతానంటాడు, లేదు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరి మీద కేసులు పెడతానంటాడు, ఒక మీడియా చైర్మన్ పట్టుకొని నేను 10 పోలీస్ స్టేషన్ తిప్పుతానంటాడు. ఇదే నేచర్ గనక కొనసాగిస్తే, ఇదే మైండ్ సెట్ కనుకుంటే ఇది మారలేదురా మనకొద్దు అనుకొని 2029లో మళ్ళా ఇదే రకమైన ఫలితాలు ఇస్తారు. ఒక ప్రాంతీయ పార్టీ వరుసగా ఓటములు ఎదురైతే ఆ ప్రాంతీయ పార్టీ వ్యక్తి ఇమేజ్ మీద ఆధారపడే పార్టీ అయ్యి ఉంటే ఆ వ్యక్తి ఇమేజ్ డ్యామేజ్ అయితే ఇంకెందుకు ఉంటుంది ఆ పార్టీ. కాబట్టి రేపొద్దున 2029 ఎన్నికల్లో కూడా వైసీపీ ఓడిపోతే ఇక ఆ పార్టీ క్లోజ్, పొలిటికల్ ఫ్యూచరే క్లోజ్. రెండోది అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి ఎస్టాబ్లిష్ అయ్యాడు, రాజశేఖర రెడ్డి అభిమానం నుంచి ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఆ రాజశేఖర రెడ్డి అభిమానులంతా కూడా జగన్ డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేశారనుకో, ఆయన నేచర్ వేరు ఈయన నేచర్ వేరు అనేది డిజైన్ చేసుకోవడం కంప్లీట్ గా చేంజ్ అయ్యారనుకో, ఇంకెక్కడ ఉంది రాజకీయ పునాది. పైగా జగన్మోహన్ రెడ్డి గారి మీద 2011 నుంచి 20 సిబిఐడి కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఆయన కేసులు ఆయన కాపాడుకుంటూ వస్తున్నాడు. ఎందుకు? ఇప్పటివరకు పొలిటికల్ ఇమేజ్ ఉంది కాబట్టి లాబింగ్ చేసుకొని. ఎప్పుడైతే నీ పొలిటికల్ ఇమేజ్ తగ్గిద్దో అప్పుడు ఆ లాబింగ్ కెపాసిటీ కూడా తగ్గిద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సబ్జెక్ట్ చెప్పగలిగినంత కానీ నువ్వు నన్ను ఇంటర్వ్యూ చేస్తావు, నేను బెబ్బే బ్యాచ్ అనుకో, మొహాటానికి ఒకసారి చేస్తావు, 2 సార్లు చేస్తావు, తర్వాత స్కిప్ చేస్తావు, అవునా కాదా? అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తన దగ్గర సబ్జెక్ట్ ఉంది కానీ తన దగ్గర సీట్లు ఉన్నంత కానీ లాబింగ్ చేసుకుంటారు. ఆయన మాట ఇంకెవరైనా వినగలుగుతారు. ఆయన దగ్గర ఎప్పుడైతే సీట్లు ఉండవో ఓట్లు ఉండవో వీరితో పని లేదనుకుంటారో తీసిపోయి జైల్లో పడేస్తారు. బట్ వీళ్ళిద్దరికి ఇంకొక కోణంలో చూస్తే కూడా ఒక సిమిలారిటీ ఉంది. ఇప్పుడు అతనైనా సరే ఏమైనా సరే ఎలక్షన్స్ దగ్గరికి వచ్చినా ఇంకా వేరే పార్టీ వాళ్ళు గెలుస్తున్నారు అన్న ఆ తరుణంలో ఎలక్షన్ కమిషన్ మీద దొబ్బడం, ఈవీఎం మెషిన్ల మీద దొబ్బడం, అవే దాంట్లో ఏదో తికమక ఉంది అని చెప్పడం కూడా వీళ్ళిద్దరిలో ఒక సిమిలర్ ఫీచర్ అని కూడా చెప్పుకోవచ్చు కదా. మంచోడి కొన్ని విషయాలు చెప్పొచ్చు, పిచ్చోడి కొన్ని విషయాలు చెప్పలేం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాం, ఈవీఎంలు అంటున్నారు. ఈవీఎంలు ఎప్పుడు వచ్చినాయి భారతదేశ ఎన్నికల సిస్టంలోకి? 2004లో మొట్టమొదటిసారి పార్లమెంట్ ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరిగినాయి. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా స్టేట్ ఎలక్షన్స్ 2004లో ఈవీఎం పద్ధతిలో జరిగినాయి. ఈవీఎం పద్ధతిలో జరిగిన ఎన్నికల్లో ఆ రోజు దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. ఉమ్మడి రాష్ట్రం, అప్పటికి రాష్ట్ర విభజన జరగలేదు, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంటే ఉంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అక్కడ వాజ్పేయి గారు ప్రధానమంత్రి. ఇప్పుడు ఈవీఎంలతో ఎన్నికలు మేనేజ్ చేసే కాడికైతే ఎవరు గెలవాలి? అధికార పార్టీ కంటిన్యూ కావాలి. అంతేకా వాళ్ళ అధికారంలో ఉండగా ఈవీఎంలు పెట్టారు, కంటిన్యూ కావాలి. కానీ వాళ్ళు ఓడిపోయారు, యూపీఏ గెలిచింది. మరి ఈవీఎం మ్యానిపులేట్ అయినట్ట కానట్ట కదా? సరే, అది పోని 2009లో మళ్ళా తిరిగి రెండోసారి యూపీఏ గెలిచింది. కేంద్రంలో గెలిచింది, ఇక్కడ రాష్ట్రంలో గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా ఈవీఎం అనేది కొన్ని అనుమానాలు లేవనెత్తారు. సరే, సీన్ కట్ చేస్తే మళ్ళా 2014లో యూపీఏ ఓడిపోయింది, మోడీ గెలిచి ప్రధాని అయ్యారు, ఎన్డీఏ గెలిచింది. అంటే ఈవీఎం మ్యానిపులేట్ అయినట్ట కానట్టే కదా? సరే, అది కూడా పోని. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు కదా, 2019 151 సీట్లు ఇదేంటో వచ్చాయి? ఈవీఎంలతో వచ్చాయా, పోస్టల్ బ్యాలెట్తో వచ్చాయా? ఈవీఎంలతోనే కదా. అంటే మరి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు గెలిచినప్పుడు ఈవీఎం కరెక్టేనా? మన 11 సీట్లు ఓడిపోయినప్పుడు మాత్రమే తప్ప? ఇప్పుడు మమతా బెనర్జీ 3 సార్లు అధికారంలో ఉన్నారు, ఎట్టున్నారు? ఈవీఎంలతోనే కదా గెలిచింది. మరి అప్పుడు కరెక్టేనా? ఇప్పటికి అంటే ఇప్పుడు 98 స్థానాలు ఏమి వచ్చినట్టున్నాయి, కరెక్ట్ గా తెలీదు. మరి ఆ 98 స్థానాలు ఈవీఎంలతో వచ్చినాయా, పోస్టల్ బ్యాలెట్తో వచ్చినాయా?
బట్ మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు అనుకుంటా. మమతా బెనర్జీ ఎలాగో ఇక కొంచెం ఎంతైనా గానీ ఇంకా తక్కువకి వెళ్ళిపోతుంది, మెల్లమెల్లిగా మెజారిటీ అంతా కూడా పడిపోతుంది కాబట్టి పార్టీ కూడా పడిపోయింది. పార్టీ కూడా పడిపోయింది కాబట్టి ఇప్పుడు టీఎంసీ ప్లేస్ లో ఇంకా వేరే ఏదైనా పార్టీ వచ్చే అవకాశం ఉండొచ్చా? అంటే ఎప్పుడైనా పొలిటికల్ వ్యాక్యూమ్ కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు బీజేపీ అక్కడ ఎందుకు ఎదగలిగింది? పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి. రేపు మమతా బెనర్జీ డౌన్ ఫాల్ అయిన తర్వాత ఇంకొక వ్యాక్యూమ్ ఎందుకు? ఇప్పుడు విజయ్ ఎందుకు వచ్చాడు? తమిళనాడు రాజకీయాలు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి. ఎన్టీఆర్ అప్పుడు పార్టీ పెడితే ఎందుకు క్లిక్ అయ్యాడు? తెలుగు రాజకీయాలు పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది కాబట్టి. ఖచ్చితంగా పొలిటికల్ వ్యాక్యూమ్ కొత్త శక్తికి ప్రమోషన్ ఇస్తుంది. అది ఎవరు వస్తారు అనేది మనం రాబోయే కాలంలో చూడాలి. ఏదేమైనా ఈవీఎంల మీద నెట్టేసి ఓటమిని తప్పించుకుంటానంటే అయ్యే పని కాదు. అది వీరిద్దరూ నేర్చుకోవాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. ఎందుకంటే ఆ విచారణలో కూడా ఇంత పెద్ద కోణ అనేది సత్తా మీకు మాత్రమే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.